నిజామాబాద్ నగరంలోని ఆలయాలు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా భక్తజన సందడి నెలకొంది. నిజామాబాద్ లోని అతిపెద్ద శివాలయాలైన నీలకంఠేశ్వర స్వామి ఆలయం, శంభుగుడి ఆలయాల్లో శివరాత్రి వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సిపి నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓం నమ శివాయ అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తున్న శివాలయాల చుట్టూ బారులు తీరారు. ఇక నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి కాబట్టి మహాశివరాత్రి సందర్భంగా అయితే పెద్ద ఎత్తున అయితే ప్రతి శివాలయాల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున భారీ తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే నిజామాబాద్ నగరంలోని శంభు ఏదైతే రెండు ఆలయాలు ఉన్నాయి, ప్రముఖ ఆలయాలు, ఒకటేమో కంఠేశ్వర ఆలయంలో అయితే పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ముందస్తుగా అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఆలయ కమిటీ అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా ఉదయం నుంచి అయితే పెద్ద ఎత్తున కూడా అన్ని అంటే ఉపవాసం ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పూజా కార్యక్రమాల్లో నిమగ్నమైనట్టు తెలుస్తుంది. భక్తులు ఎక్కడ చూసినా కూడా అయితే నగరంలో రెండు శివాలయాల్లో చూసినట్టయితే అక్కడ కూడా ఇక్కడ శంభుగుడి దగ్గర అయితే పెద్ద ఎత్తున కూడా భక్తులు ఉన్నారు. ఇక్కడ నీలకంఠేశ్వర ఆలయానికి ఒక చరిత్ర ఉంది. కాకతీయుల కాలం ఉన్నటువంటి ఈ శంభు ఏదైతే నీలకంఠేశ్వర ఆలయం ఉందో, నీలకంఠేశ్వర ఆలయం ప్రతి సంవత్సరం కూడా లక్షల సంఖ్యలో వచ్చి భక్తులు పాల్గొన్న సందర్భం కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఆలయ పూజారి కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఈ ఏదైతే శివరాత్రి ఏదైతే ఉందో ఈ శివరాత్రి సందర్భంగా అయితే భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అసలు ఆ శివరాత్రి ప్రత్యేకత ఏమిటంటారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమన్మహాగణాధిపతయే నమః, శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి శ్రీ నీలకంఠేశ్వర స్వామి. స్వామివారికి ఉదయం 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి 2 గంటల నుంచి ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు కూడా భక్తులందరూ అభిషేకాలు, పుష్పార్చన మరియు బిల్వార్చన కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినాము. తదనంతరం 12 గంటలకు స్వామివారి యొక్క లింగోద్భవము, నిషి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. తర్వాత ఉదయం 3:30-4 గంటల వరకు కూడా భక్తులందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఆలయం మూసివేయడం జరుగుతోంది. మళ్ళీ యథావిధిగా ఉదయం 6 గంటలకు ఆలయం తెరిచి స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించి అన్న పూజా కార్యక్రమాలు చేసి గుడిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ రోజంతా ఉపవాస దీక్షలో ఉండి రేపు ఎవరైతే ఇటు ఉపవాస దీక్షను విరమించి స్వామివారి దర్శనాన్ని చేసుకుంటారో వారు సకల కష్టముల నుండి విముక్తిని పొందుతారని, ప్రతి మహాశివరాత్రి కూడా ప్రత్యేకమైనదే. అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈ మహాశివరాత్రి 12 పుష్కరముల తర్వాత, అంటే పుష్కరం అంటే 12 సంవత్సరాలు, అలా 12 పుష్కరములు తర్వాత వచ్చినటువంటి శనివారము, ప్రదోషము, త్రయోదశి కాలము మరియు మహాశివరాత్రి రావడం జరిగింది. ఈ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తులు బారులు తీరి భక్తులు వస్తూనే ఉన్నారు. వారికి సరిపోయేటటువంటి అన్ని సదుపాయాలు దేవాలయం తరపున సమకూర్చడం జరిగింది. భక్తులందరూ కూడా మహాశివరాత్రి పర్వకాలాన్ని పురస్కరించుకొని శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి కృపా కటాక్షాలకు పాత్రులగుదురుగాక. సర్వే జనా సుఖినో భవంతు. మొత్తానికి పెద్ద సంఖ్యలో అయితే భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి రోజు ఉపవాసాలు కూడా ఉంటారు. అంటే ఎలాంటి ప్రయోజనం లభిస్తుంది అంటారు ఈ స్వామివారి ఉపవాసాలు? జన్మతః శివరాత్రి, జన్మకో శివరాత్రి అంటారు. ప్రతి ఏకాదశి, మాస శివరాత్రి ఉపవాస దీక్షలు ఉండడం సహజం. అలాగే ఈ రోజు ఎవరైతే ఉపవాస దీక్షలో ఉండి రాత్రి 12 గంటలకు స్వామివారి యొక్క నిషి పూజా కార్యక్రమంలో పాల్గొని ఉదయము అట్టి స్వామివారి దర్శనం చేసుకొని ఉపవాస దీక్ష ఎవరైతే విరమిస్తారో వారికి ఇహలోక పరలోకములలో కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుందని భక్తుల యొక్క విశ్వాసం. ధన్యవాదాలు స్వామి. ఇది మొత్తాన్ని చూస్తున్నట్లయితే మహాశివరాత్రికి ఒక ప్రత్యేకమైనటువంటి హిందూ సాంప్రదాయం ప్రకారం చూస్తున్నట్లయితే మహాశివరాత్రికి అయితే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. భక్తులు పెద్ద ఎత్తున కూడా ఉపవాస దీక్షను చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తానికి మహాశివరాత్రి ఏదైతే ఉందో గతంలో చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల కరోనా కారణంగా కూడా కొద్దిగా తక్కువ ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా శైవాలయాల్లో కూడా మొత్తానికి కూడా బారు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. 12 ఏళ్ల కోసం అంటే మొత్తాన్ని చూసుకున్నట్లయితే చతుర్దశి ఏదైతే మాఘ మాసంలో వచ్చి మాఘ చతుర్దశి రోజు అయితే ఈ మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి అయితే 12 ఏళ్ళ దాదాపు 144 సంవత్సరాల తర్వాత కూడా ఇంత పెద్ద మొత్తంలో అయితే
ఇట్లాంటి శివరాత్రి కూడా వచ్చిన సందర్భంలో కూడా భక్తులకైతే పెద్ద ఎత్తున అయితే బాధలు తిన్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి, స్వామివారి అనుగ్రహం తప్పక ఉంటుంది, వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుంటారని కూడా స్వామి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తూ ఉంటే భక్తులు కూడా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఏదైతే ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా ఎక్కడ చూసినటువంటి మొత్తానికి భక్తులు అంటే ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన కానీ ఇబ్బందులు కాకుండా అయితే ఒక భద్రతా వలయంలో అయితే ఈ నీలకంఠేశ్వర ఆలయకి అయితే మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఇక్కడ ఈ రోజు దర్శనం చేసుకుంటున్నారు కదా, ఇప్పుడే వచ్చారా, ఎట్లా ఉంది ఇక్కడ? చాలా సేపు అయిందండి. చాలా అంటే అసౌకర్యంగా ఉంది, తెలిసిన పిల్లలకు చాలా కష్టంగా ఉంది, అంటే వృద్ధులకు చిన్న పిల్లలకు చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఏర్పాటుగా బాగుంటది. ఎట్లా ఉంది అంటే ఈసారి ఏదైతే మహాశివరాత్రి ఉపవాసాలు పడతా ఉంటారు, ఉపవాసాల వల్ల ప్రయోజనం ఎట్లా ఉంటుంది? అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చాలా ఉపవాసం ఉన్నారు, జాగరణ ఉన్నారు. కాబట్టి చాలా మంచిగా పుణ్యం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మంచిగా ఉండాలని సర్వే జనం సుఖిన బాగుంది. మీరు ఎప్పటికి వస్తూ ఉంటారు? ఈ రోజు వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాము శివరాత్రి నాడు. లోకల్ ఇది మొత్తానికి చూసుకున్నట్టే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏర్పాట్లు అయితే ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ఉపవాసం ఉన్న సందర్భం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా నగరంలోని జిల్లాలోని మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లాలోని ఎక్కడ చూసిన శివాలయాలు కూడా మొత్తానికి భక్తులతో రద్దీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కామారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలోని సోమలింగేశ్వర ఆలయం పెద్ద ఎత్తున కూడా అక్కడ కూడా భక్తులు భారీగా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నగరంలోనైతే ముఖ్యంగా ఉన్నటువంటి నీలకంఠేశ్వర ఆలయం అయితే భక్తుల తాకిడి ఎక్కువ ఉంది. ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని కూడా ఆలయ కమిటీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు కూడా క్యూ లైన్ లో ఓపికగా అయితే వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దైవ దర్శనం కొరకు అయితే ప్రత్యేకంగా అయితే ఈ రోజు ఉపవాసాలతో పూర్తి చేసుకొని కూడా స్వామివారిని ఉపవాసాలతో అయితే స్వామివారిని దర్శనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఇది నీలకంఠేశ్వర ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితి, తాజా పరిస్థితి. కెమెరా భాస్కర్ తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్ జిల్లా.